దేవుడు అంటున్నాడు, నీ పొలంలో ఆశీర్వాదాలు నీ నోటిలో ఉండే స్థుతిలో ఉన్నాయి. నీ నీ జీవితంలో ఉండే ఆశీర్వాదాలు నీ స్థుతిలో ఉన్నాయి. దేర్ ఈజ్ ఏ పవర్ హౌస్ ఇన్ యువర్ మౌత్. నీ నోటిలో ఒక శక్తి కలిగినటువంటి ఒక ఆయుధం ఉంది. అదేంటి తెలుసా? స్థుతి. నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో, మనసారా దేవుని స్తుతిస్తావో, దేవుని స్తుతించడం పాటలే కాదు, నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుత మహత్కార్యాల గురించి ఇక్కడ నిలబడి దేవుడు నా జీవితంలో మేలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు అని సాక్ష్యం చెప్తావు చూసావా, అది నీ జీవితంలో ఉండేటువంటి స్థుతి. లేదా దేవా నా జీవితంలో మేలు చేశావు అని నువ్వు కానుకిస్తావు చూసావా కృతజ్ఞతతో, అది ఒక స్థుతి. దేవుడు చూస్తాడు, ఎస్ అలాగయ్యా, అలాగ జరిగిందా, స్థుతులు వాళ్ళ జీవితంలో నుంచి వచ్చేసాయా, అలాగైతే వారి పంట పండాలి. ఎండిపోయినటువంటి భూమి, లేకపోతే ఫలమివ్వని భూమి, స్పందించినటువంటి భూమి, ఆశీర్వాదకరంగా లేనటువంటి భూమి, లెట్ ఇట్ బ్రింగ్ బ్లెస్సింగ్స్, అది ఆశీర్వాదకరంగా మారాలి. హల్లెలూయా. ఈ రోజు నుంచి నువ్వు స్తుతించకపోతే నీ ఆశీర్వాదాలు నువ్వే అడ్డుకుంటున్నావు. ఎవరో కాదు, సాతాను కాదు, దేవుడు కాదు, ఇంకొకరు కాదు. యు ఆర్ గ్రేటెస్ట్ హిండ్రన్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. నీ ఆశీర్వాదాలు నీవే అడ్డుగోడవు, అడ్డుకట్టవు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో స్తుతి అనేటువంటిది నిన్ను ఆశీర్వాద మార్గాలను నడిపిస్తుంది, నీ ఎదుట ఉన్న దాన్ని ఆశీర్వాద మార్గాలను నడిపిస్తుంది, ఆశీర్వాద మార్గాల్లో నడిపిస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రైజింగ్ ద లార్డ్, దేవుణ్ణి స్తుతించకపోతే, ఏ కారణాన్ని బట్టి దేవుని స్తుతించలేకపోయినా నీ భూమి ఫలం ఇవ్వదు, నీ మీదికి ఆశీర్వాదాలు రావు. దేవుని బిడ్డలారా, స్తుతి అనేటువంటిది నీ యొక్క పొలం పైన, నీ జీవిత పరిస్థితుల పైన పనిచేస్తుంది. మొదటిగా ఎందుకు దేవుని స్తుతించాలి, రెండవదిగా ఒక వ్యక్తి స్తుతించగా కలిగిన కార్యాలేంటో మీకు నేను చెప్పి ముగించేస్తాను. ఒకటి, ఎందుకు దేవుని స్తుతించాలి తెలుసా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఐజయా చాప్టర్ 43 వర్స్ 21, 41. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఎవరు దేవుని స్తుతిస్తారు అంటే, ఎవరు దేవుని స్తుతిస్తారంటే, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. దేవుడు నిర్మించిన జనము దేవుని స్తుతిస్తుందంట. దేవుడు నిర్మించిన జనము, నా నిమిత్తము నేను నిర్మించినటువంటి జనము. దేవుడు మనల్ని నిర్మించాడా? బైబిల్లో వ్రాయబడింది, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 139వ కీర్తనలో కనబడుతుంది, నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే. అంటే చిన్న పిండముగా ఉన్నప్పుడు ఆ పిండం పెరగగా ఆ పిండానికి కళ్ళు లేదా వెంట్రుకలు, ఒక గ్రోత్ అనేటువంటిది మనం చూస్తాం చూసావా, అది దేవుడు నిర్మిస్తున్నాడు. దేవుడు నిర్మించిన ప్రజలు దేవుని ఏం చేయాలంట? స్తుతించాలంట. నిన్ను దేవుడు కలగజేసాడు చూసావా తల్లి గర్భంలో, నువ్వు దేవుని ద్వారా కలగజేయబడ్డావని నువ్వు గుర్తిస్తే, దేవుడు నిన్ను తల్లి గర్భంలో నిర్మించినాడని గుర్తిస్తే నువ్వు దేవుని స్తుతిస్తావు. రెండవదిగా, నువ్వు ఎప్పుడైతే క్రొత్త జన్మ అనుభవంలోనికి వెళ్తావో, అంటే కొత్త బిడ్డగా నీ పాపాలను వదిలేసి ప్రభువుని అంగీకరించి ప్రభు బిడ్డగా నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని మార్చుకుంటావో, బైబిల్లో వ్రాయబడింది, అది క్రొత్త జన్మ అనుభవం. కొత్తగా దేవునిలో జన్మించినటువంటి వ్యక్తివి. రెండు రకాలైనటువంటి నిర్మాణం. ఒకటి, తల్లి గర్భములో ఫిజికల్ గ్రోత్, అంటే శారీరకపరమైనటువంటి నిర్మాణం. రెండవదిగా, నీ ఆత్మీయ జీవితంలో ఒక నిర్మాణం అంటే నిన్ను దేవుడు రక్షించి నువ్వు మెల్లిగా వయసు పెరుగుతుండగా, అంటే అనుకుందాం 2015లో రక్షించబడ్డావు అనుకుందాం, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 9 సంవత్సరాలు అయింది. దేవుడు నిర్మించాడా నిన్ను? అలాగైతే దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో తెలుసా? దేవుని స్తుతించాలి. దేవుని ద్వారా తల్లి గర్భంలో రూపొందించబడ్డావు. ఈరోజు ఒక మనిషిగా ఒక రూపం, ఒక ఐడెంటిటీ, నీకంటూ ఎక్స్క్లూసివ్ ఐడెంటిటీ ఉంది. నీవు నీవే అని గుర్తించడానికి 1,00,000 నీ జీవితాల్లో దేవుడు పెట్టాడు. నీకున్న ఐలో ఉండేటువంటి ఆ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఎవరికి లేవు, నీ చేతికి ఉండే గుర్తులు ఎవరికి లేవు, నీ యొక్క స్కిన్ స్మెల్ ఎవరికి లేదు. నీ స్కిన్కు స్మెల్ ఉంటుందండి. ఏముంటుందన్నా? చెమట వాసనే కదా? కాదు. కుక్క, అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు పోలీసు వాళ్ళు కుక్కని తీసుకొని వస్తారు. ఎందుకు తెలుసా? ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్మెల్ ఉంటుంది. ఆ స్మెల్ మనకు తెలియదు, మనకు వచ్చే వాసనలు వేరులేండి. కుక్క చూసే వాసనలు. ఒకరోజు నేను ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళాను. ఆ కుటుంబం వీడు ఉన్నారేమో, వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద
ఆల్సిషన్ డాగ్ ఉందండి. నేను దాన్ని చూసి ఏందమ్మా దీన్ని ఇంత పెంచుకుంటున్నారు మీరు? సార్ దీనికి మేము చికెన్ పెడతాం సార్. అరే చికెన్ పెడతారా దీనికి? వారానికి 2-3 సార్లు పెడతాం సార్. చర్చ్ నుంచి పోయేటప్పుడు దానికి చికెన్ తీసుకొని పోతాం సార్ మేము. అంటే ఆదివారం అది కూడా చికెన్ పెడుతుంది, అది కూడా చికెన్ తింటుంది. ఎందుకమ్మా ఇంత ఇంత దీన్ని చూసుకుంటున్నారు అని నేను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఇది అంత నమ్మకమేం తెలుసా సార్ అన్నారు. ఏం నమ్మకం అన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పారండి వాళ్ళు. వాళ్ళ భర్త 3 సంవత్సరాల క్రిందట ఆ యొక్క కుక్కను కొన్న తర్వాత 3 సంవత్సరాల కిందట కువైట్కి వెళ్ళిపోయాడు. కువైట్కి వెళ్ళిపోతే 3 సంవత్సరాల తర్వాత ఆయన ఇంటికి వస్తూ ఉంటే ఈ కుక్క ఏం చేసింది తెలుసా? ఆయన వాళ్ళ ఇంటి ఏమనాలి వీధి మొదలు ఉంటుంది చూస్తారా, అంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ వాళ్ళ ఇల్లు అనుకుందాం, మనం టర్న్ తీసుకుంటాం కదా, అక్కడ వస్తున్నాడంటే ఈ కుక్క మొరగడం ప్రారంభించిందంట. సంతోషంగా అరుస్తుందంట, గంతులేస్తుందంట, సంతోషంగా అరుస్తుందంట. వీళ్ళకి అర్థం కాలేదు ఎందుకు అది అరుస్తుంది, ఎందుకు సంతోషంగా తిరుగుతుంది. వాళ్ళ యజమానిని స్మెల్ అది గుర్తుపట్టింది. అందుకే కుక్కకున్నటువంటి ఈ సెన్స్, ఈ యొక్క ముక్కుతో వాసన చూసేది ఎవరికి ఉండదు. అందుకే కుక్క ఇంట్లోకి వస్తే నీ దగ్గరకు వస్తుంది. ఎందుకు తెలుసా? ఎవరు నువ్వు, కొత్తనివా పాతోనివా? అంతేగాని నీ పర్ఫ్యూమ్ను బట్టి, నీ డియోను బట్టి, నీ చెమట వాసన బట్టి కాదు నీ దగ్గరకు వచ్చేది. దేవుడు నేను ఒక ఎక్స్క్లూజివ్గా నిర్మించాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురం చేస్తారు. ఇఫ్ యూ ఆర్ క్రియేటెడ్ and if you are constructed and if you are developed by the Lord and if you are saved by the Lord, God is expecting one thing. ఆయన స్తోత్రమును నువ్వు ప్రచురం చేయాలి, ఆయన స్తుతిని నువ్వు ప్రచురం చేయాలి. నీ నోరారా దేవుని స్తుతించాలి, మనసారా దేవుని నువ్వు ఆరాధించాలి. దేవుని బిడ్డగా దేవుడు నీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తెలుసా? ఒకటి, నా నిమిత్తము నేను తయారు చేసిన, తల్లి గర్భంలో రూపొందించాను, రక్తమిచ్చి స్వరక్తమిచ్చి సంపాదించాను. సుధీర్, నువ్వు దేవుని స్తుతించాలి, నువ్వు దేవుని స్తుతించాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రైజింగ్ ద లార్డ్, నేను నిర్మించిన దేవుడు చాలా బాధపడుతాడు. అరే నోరిచ్చాను, కొట్లాడతాడు, గొనుగుతారు, సనుగుతారు, మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు, ఇవి చేస్తారు. నా దగ్గరకు వచ్చిన ఎక్కడ లేని భక్తితో, దొంగ భక్తితో నోరు మూసుకుంటారు. సారీ, నీ జీవితాల్లో అందుకే కొన్ని బ్లెస్సింగ్స్ను దేవుడు స్తుతి దగ్గర పెట్టాడు. దేవుని ప్రజలు దేవుని స్తుతిస్తునగా అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. నా దేవుడు ప్రజలను ఆశీర్వదిస్తాడు. ఎందుకు దేవుని స్తుతించాలి? యు ఆర్ కన్స్ట్రక్టెడ్ అండ్ యు ఆర్ డెవలప్డ్ అండ్ యు ఆర్ సేవ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, బై ద పవర్ ఆఫ్ జీసస్. దేవుని ద్వారా నువ్వు తయారు చేయబడ్డావు, తల్లి గర్భంలో దేవుని రక్తము ద్వారా కొనబడ్డావు, రక్షించబడ్డావు. అలాగైతే ఖచ్చితంగా నీ నోట దేవుని స్తోత్రం అనేటువంటిది ఉండాలి. రెండవదిగా బైబిల్లో చూస్తే 107వ కీర్తన 8వ వచనం, 107వ కీర్తన 8వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఎవరు? మొదటిగా ఆయన ద్వారా నిర్మించబడినటువంటి వారు, శారీరకంగా ఆత్మీయంగా నిర్మించబడిన వారు దేవుని స్తుతించాలి. రెండవదిగా ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగా. ఎవరు దేవుని స్తుతించాలి తెలుసా? ఎవరైతే దేవుని ద్వారా కృపను పొందారో, ఆశ్చర్యకార్యాలు పొందారో, మేలులు పొందారో వాళ్ళు దేవుని స్తుతించాలి. దేవుని బిడ్డలారా, నిన్ను నిర్మించి గాలి కొదిలే దేవుడు, తల్లి గర్భంలోంచి బయటికి తీసుకొని వచ్చి, లేదా నిన్ను రక్షించిన దేవుడు నీ జీవితంలో తన కృపనిస్తున్నాడు. తన కృపను బట్టి ఇదిగో ఈ దినాన నువ్వు ఉండకూడని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటున్నావు. నీ జీవితంలో నిజమైన దేవుని కలిగి ఉండే కృపనిచ్చాడు దేవుడు. నిన్ను దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఇవంతా కూడా దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి పొందుకున్నావు. కృప పొందిన వ్యక్తివైతే దేవుని స్తుతించాలి. నువ్వు నీ జీవితంలో నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ఒకప్పుడు విగ్రహారాధనలో ఉన్నావు, ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నావు, ఆచారాల సాంప్రదాయాల్లో ఉన్నావు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డగా దేవుని దగ్గరకు వచ్చే కృపనిచ్చాడా? అలాగైతే నీ నోట ఏముండాలి తెలుసా? దేవుని స్తుతించాలి. విస్తారంగా దేవుని స్తుతించు, విస్తారంగా ఆయన కృపను బట్టి. రెండవదిగా నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యం. ఏమంట? నరులు ఆశ్చర్యకార్యం. ఎందుకంటే ఆ మాట అన్నాడు అంటే దేవుని ప్రక్కన నువ్వు పెట్టుకుంటే ఎవరు తెలుసా? నువ్వు ఒక నరునివి అంటే మంటితో చేయబడిన వాడు. హ్యూమన్ అంటే అర్థం ఏంటి తెలుసా? హ్యూమస్ అంటే మన్నుతో తయారు చేయబడిన వ్యక్తిని హ్యూమన్ అన్నారు. మనిషి
కాదు, నువ్వు నరునివి నువ్వు. అంటే మట్టిలో నుండి వచ్చిన వ్యక్తిని దేవుడు రక్షించి, దేవుడు కృప చూపి మట్టితో తయారు చేయబడిన నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేశాడు. అందుకు దేవుడు అంటున్నాడు, అరే మట్టి బొమ్మ, నేను నీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు చేసి నీ జీవితాల్లో మేలు చేస్తూ ఉంటే, నీకు కృపనిస్తూ ఉంటే, నిన్ను కాపాడుతూ ఉంటే, నిన్ను దీవిస్తూ ఉంటే ఏం చేస్తున్నావు? యు ఆర్ ఎంజాయింగ్ ద బ్లెస్సింగ్స్, యు ఆర్ యూజింగ్ మై గ్రేస్. నా కృపను పొందుకున్నావు, నా కృపలో ఉండేటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నావు. బట్ యు ఆర్ నాట్ ఓపెనింగ్ యువర్ మౌత్. నీ నోరు తెరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలా. నువ్వు నిర్మించబడ్డావు, అందును బట్టి స్తుతులు చెల్లించు. నువ్వు నరుడవైనా దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తున్నాడే, దేవుడు నీ జీవితంలో కృప చూపుతున్నాడే, అందును బట్టి దేవుని స్తుతించు. యు ఆర్ హ్యావింగ్ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. ఏంటి తెలుసా? నువ్వు ఒక నరునివి. అందుకే ఇందాక నేను ఆ ప్రార్థన చేశాను కదా, దేవా నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనుటకు ఆకాశంలో చంద్ర నక్షత్రాలను చూడగా నువ్వు మనుష్యుని నరుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు. కానీ దేవుడు నేను జ్ఞాపకం చేసుకొని ఈరోజు నీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తే ఎంతగా దేవుని స్తుతిస్తున్నావు, ఎంతగా దేవుడు నీ స్తుతిని గైకొన్నాడు, ఎంతగా దేవుని నువ్వు గణపరుస్తున్నావు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు గొప్ప అవకాశాలు ఇచ్చాడు, గొప్ప అవకాశాలు. ఏంటి? ఎన్ని పాటలు ఉన్నాయో, లేదా పాటలు వింటూ దేవుని మహింపరచడం, దేవునికి స్తుతులు చెల్లించడం, దేవుని గణపరచడం, దేవుని నామాన్ని మనం హెచ్చించడం, ఎన్ని రకాలుగా దేవుని స్తుతించవచ్చు. ఇవన్నీ మన పూర్వీకుల దగ్గర లేవు. మన పూర్వీకుల దగ్గర పాటల పుస్తకాలు లేవు, అయినా వాళ్ళు దేవుని స్తుతించారు. మన పూర్వీకుల దగ్గర వేల కొలది పాటలు లేవు, అయినా వాళ్ళు దేవుని స్తుతులు చెల్లించారు. ఇది నా బుక్ స్టాల్కి వెళ్తే ఒక పుస్తకం కనపడుతుంది, 1000 స్తుతులు అంటే దాంట్లో అన్నీ కూడా స్తుతులే ఉంటాయి. ఇలాంటి పుస్తకాలు వాళ్ళ దగ్గర లేవు, అయినా వాళ్ళు దేవుని స్తుతించారు. ఇన్ని అవకాశాలు దేవుడు నీకు ఇచ్చి నీ ఎదుట అన్ని పెడితే దేవుని నువ్వు స్తుతిస్తున్నావా? ఎందుకు దేవుని స్తుతించాలి? నిన్ను నిర్మించిన దేవుడు ఉన్నాడు కాబట్టి స్తుతించు, శారీరకంగా ఆత్మీయంగా. 2, నీ జీవితాల్లో కృప చూపుతున్నాడు కాబట్టి దేవునికి స్తుతులు చెల్లించు. ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగిస్తున్నాడు కాబట్టి దేవునికి స్తుతులు చెల్లించు. 3వదిగా 100వ కీర్తన 4వ వచనం. 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. 3వదిగా కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలోనికి రండి. ప్రవేశించుడి అంటే చర్చిలోనికి ఎట్లా రావాలంట? బైబిల్ ఏమని చెప్తుంది? కీర్తనలు పాడుచు, వచ్చేటప్పుడే పాటలు పాడుకుంటూ రావాలంట. దారుణం ఏంటి తెలుసా? వచ్చేటప్పుడు పాటలు లేవు, కూర్చున్నాక కూడా పాటలు లేవు, నిలబడి అందరూ పాడదామంటే అప్పుడు లేవు పాటలు. అంటే దేవుడు అంటున్నాడు, నా ఎంట్రన్స్, నా యొక్క గుమ్మములో ప్రవేశించేటప్పుడు, దేవుని మందిరములో ప్రవేశించేటప్పుడు, ఎంటర్ ఇన్ మై శాంక్చురీ విత్ ద ప్రైజెస్, స్తుతులు చెల్లిస్తూ అడుగు పెట్టండి, కీర్తనలు పాడుచు. ఒకవేళ నువ్వు పాట పాడుతుంటే పక్కలకు డిస్టర్బెన్స్, అట్లీస్ట్ దేవుని స్తుతిస్తారా? ప్రభా నీ మందిరానికి వచ్చే కృపనిచ్చావు, మరొకసారి వాక్యం వినబోతున్నాను ప్రభా, మరొకసారి నువ్వు నాతో మాట్లాడబోతున్నావు ప్రభా, నీకు స్తోత్రాలు. గత ఆదివారం నుంచి ఆదివారం వరకు నీ దగ్గరికి నేను రాకుండా నన్ను కాపాడుతూ వచ్చావు, ఈరోజు నేను వచ్చే కృపనిచ్చావు ప్రభా, దేవా నీకు స్తోత్రం అని స్తుతులు చెల్లిస్తూ ఆయన గృహములోనికి రావాలి. ఏమంట? ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఆయన ఆవరణంలోనికి వచ్చేటప్పుడే స్తుతించమన్నాడే, అది చేయలే మనం. అంటే ఇది తప్పు చేసామా లేదా? ఈ ఆజ్ఞను మీరామా లేదా? దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి తెలుసా? యువర్ ఎంట్రన్స్ షుడ్ బి విత్ ద ప్రైజ్. వచ్చేటప్పుడు హలో బాగున్నారా, మళ్ళీ ఎంతసేపు వాక్యం చెప్తాడో, ఇంట్లో ఏం పనులు ఉన్నాయో, ఈ తలకాయ నొప్పి ఆలోచనలు పెట్టుకొని రాకు. దట్ ఈస్ నాట్, యూ హ్యావ్ టు ఎంటర్ హిస్ ప్రజెన్స్. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఒకవేళ కీర్తనలు పాడకపోయినా మనసులో దేవుని స్తుతిస్తూ, ఈరోజు దేవా నా ఇంట్లో వాళ్ళు రాలేదు, నేను రావడానికి కృపనిచ్చావు. ఎంతోమంది అనారోగ్యంతో రాలేకపోయారు, నేను వచ్చేయడానికి కృపనిచ్చావు. హాస్పిటలైజ్ అయ్యున్నారు ప్రభా, నేను రావడానికి కృపనిచ్చావు. ఈ వయసులో చాలామంది వాళ్ళు ఇంటికే పరిమితమయ్యారు, నాకు ఇచ్చావు అవకాశం. ఇన్ని సంవత్సరాలు నేను పని చేయడానికి కృపనిచ్చావు, నీకు స్తోత్రం. దేవుని మందిరంలో పాటలు పాడడానికి, పనులు చేయడానికి నాకు కృపనిచ్చావు. స్తుతులు చెల్లిస్తూ ఆయన ఆవరణంలోనికి రండి. ఆయన ఆవరణము ఏంటి తెలుసా?
ఎంట్రన్స్ షుడ్ బి విత్ ద ప్రైజ్. ఇన్ హిస్ శాంక్చురీ యూ మస్ట్ ప్రైజ్ హిమ్. ఆయన స్తుతులు చెల్లించాల్సిన సమయంలో దేవుని స్తుతులు చెల్లించండి. దేవుని బిడలారా, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో స్తుతి అనేటువంటిది ఎంత గొప్పదంటే అన్నిటికంటే ఎక్కువ అధ్యాయాలు ఏది? కీర్తనలే. ఎందుకు తెలుసా? దే లవ్ టు ప్రైజ్ ద లార్డ్. ఈ దినాల్లో మనం చాలా వీడియోస్ వైరల్ అవ్వడం చూసాం. ఏంటిది? వాళ్ళు యుద్ధానికి వెళుతూ అందరూ కూర్చొని అందరూ ఒక రూమ్లో చేరి దేవుని స్తుతిస్తూ ఉంటారు, దేవుని స్తుతిస్తూ ఉంటారు. దేవుని బిడలారా, ఎందుకు వాళ్ళకు ఒక విజయం, ఒక ఆశీర్వాదం, ఒక దీవెన అంటే దే ఆర్ ద పీపుల్ హూ లవ్ టు ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతించడంలో వాళ్ళ కంటూ సాటి అయిన వారు ఎవ్వరు లేరండి. బైబిల్లో మనం చూస్తే యాత్ర కీర్తనలు అని ఉంటుంది. అంటే వాళ్ళు ఆయా దేశం నుంచి యెరూషలేముకు వచ్చేటప్పుడు ఏం చేయాలి తెలుసా? పాటలు పాడుతూ రావాలంట. పాటలు పాడుతూ రావాలి అంట. అంటే యెరూషలేమునకు వచ్చేటువంటి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే పాటలు పాడాలి. చిన్న దేశం ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నది. ఎందుకు తెలుసా? దే ఆర్ ద పీపుల్ హూ ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతించేవారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తుతించడం లేదు కాబట్టే ప్రజలందరూ దేవుని స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. ఇశ్రాయేలు దేశంలో వాళ్ళకున్నటువంటి భూభాగము చాలా తక్కువ, ఎడారి చాలా ఎక్కువ. కానీ ఉన్నటువంటి భూమిలో చిన్న భూమి, చిన్న దేశం అది. బట్ దే ఆర్ బ్లెస్డ్ అబండెంట్లీ. ఎందుకు తెలుసా? వాళ్ళు స్తుతించినంత ఎవరు స్తుతించరు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ ఇంటిలో దేవుని కార్యాలు, నీ శరీరంలో దేవుని కార్యాలు, నీ కుటుంబంలో దేవుని కార్యాలు, నీ ఉద్యోగంలో దేవుని కార్యాలు జరిగితే దేవుని స్తుతించకుండా ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీ పైన ఒక నింద వేస్తున్నాడు. ప్రజలందరూ స్తుతిస్తుండగా నువ్వు స్తుతించకుండా ఉన్నావు. నువ్వు నిర్మించబడ్డావు. నీ జీవితంలో నువ్వు నరుడవైన దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు, అయినా దేవుని స్తుతించకుండా ఉంటున్నావు. మూడవదిగా ఆయన ఆవరణంలోనికి వచ్చే భాగ్యం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుని మనం స్తుతించాలి. చాలా సందర్భాల్లో మనం వినేటువంటి సందేశం ఏంటంటే, నీ జీవితంలో దేవుడు మేలు చేశాడు కాబట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించు. నీ కుటుంబంలో ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు, నీకు స్వస్థతనిచ్చాడు, నీకు ప్రమోషన్ ఇచ్చాడు, నీ శాలరీ ఇంక్రీజ్ అయింది, ఇంక్రిమెంట్స్ వచ్చేసాయి, రానటువంటి డబ్బు వచ్చేసింది కాబట్టి దేవుని స్తుతించు. ఇదే కాదు స్తుతి. బైబిల్ ఇంకొక స్తుతి చూపించి నేను ముగిస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 20-21 వచనాలు. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుక గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. యెహోవా నామమునకు స్తుతి కలుగును. ఎప్పుడు స్తుతి అంట? తన జీవితంలో ఒకే ఒక రోజు 14వ వచనం, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపన మేయుచుండగా కొంతమంది వచ్చారు, వాటిని పట్టుకొని వెళ్ళిపోయారు. అంటే ఫస్ట్ తన దగ్గర ఉండేటువంటి ఎద్దుల పైన సాతాను దాడి చేశాడు, గాడిదల పైన సాతాను ఉండేటువంటి ఎద్దులను గాడిదలను చంపేశారు, తీసుకొని పోయారు. పశువుల కాపర్లను చంపేశారు. 16వ వచనం, గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశాను. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి గొర్రెలను పనివారిని తగులబెట్టేసిందంట. ఒకే ఒక రోజు ఎద్దులు దున్నేటువంటి ఆ యొక్క వ్యక్తులు, లేకపోతే గాడిదలు అన్నీ నాశనం అయిపోయాయి. రెండవదిగా గొర్రెలు నాశనం అయిపోయాయి. 17వ వచనం, ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. కల్దీలు వచ్చారు, వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఒంటెలు, అంటే అతనికి ఆస్తి అంటూ ఏదైతే ఉందో ఆస్తి పైన అంత దాడి జరిగింది. 18వ వచనం, నీ కుమారులను నీ కుమార్తెములు తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు, ద్రాక్షారసం పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. అంటే మొదట ఎద్దులు, ఆ తర్వాత గాడిదలు, గొర్రెలు, ఆ తర్వాత ఒంటెలు, చివరికి పిల్లలు చనిపోతే యోబు ఏం చేస్తున్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామము నమ్ముకొని నష్టపోయానన్నాడా? ఏమన్నాడు? యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని బిడలారా,
ఎప్పుడు స్తుతి చెల్లిస్తున్నాడు? ఆశ్చర్యకార్యము జరిగినప్పుడు కాదు, దేవుడు మేలులు చేసినప్పుడు కాదు, దేవుడు తన జీవితంలో దేవుని మందిరానికి వచ్చే కృపనిచ్చినప్పుడు కాదు, తన జీవితంలో ఆశీర్వాదాలని అందరూ అనుకుంటూ ఈ యొక్క ఆశీర్వాదాలను బట్టి ఊజు దేశంలో తూర్పు దిక్కు నుండే వారందరిలోకెల్లా ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు అని చెప్పాడు. ఇప్పుడు అవన్నీ ఒక్క రోజులో అయిపోయాయి, ఒక్క రోజులో ఫినిష్ అయిపోయాయి. అప్పుడు యోబు అంటున్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎందుకు యోబు గ్రంథం ఈరోజు మన చేతుల్లో ఉంది తెలుసా? ఎందుకు యోబుని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం తెలుసా? ఎందుకు యోబు జీవితంలో అన్ని కష్టాలు వచ్చినా, మన జీవితంలో ఇలాంటి రాలేదండి, ఎవరికి రాలేదు, ఎవరికి రాదు కూడా ఏమో. ఒకే రోజు ఆస్తి మొత్తం ఏమీ లేకుండా పోయి ఉండేటువంటి ఆ ముగ్గురు స్నేహితులు వచ్చి కూర్చొని 7 రోజులు యోబు యొక్క పరిస్థితిని చూసి ఏం మాట్లాడక ఏడ్చి ఆ తర్వాత గొనగడం సనగడం ప్రారంభించారు. భార్య వచ్చి లాస్ట్ కంటది. ఇలాంటి పరిస్థితుల మధ్య యోబును గురించి బైబిల్లో వ్రాయబడింది, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఏదైనా ఒకటి లేదా, ఏదైనా ఒకటి సాతాను తీసుకున్నాడని అనిపిస్తుందా? నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? దేవుని స్తుతించడం ప్రారంభించు, దేవుని స్తుతించడం ప్రారంభించు. దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా? అక్కడి నుంచి యోబును దీవించడం ప్రారంభించాడండి. రెండింతలుగా యోబును దీవించాడు. తన స్నేహితుల ఎదుట దీవించాడు, ప్రజల ఎదుట దీవించాడు. సాతాను విర్రవీగాడా? సాతాను ఎదుట దేవుడు దీవించాడు. అంటే ఈరోజు నీ భర్త సాతాను సాధనంగా ఉన్నాడేమో, నీ భార్య సాతాను సాధనంగా ఉందేమో, నీ పిల్లలు సాతాను సాధనంగా ఉన్నారేమో, సాతాను దాడి తప్ప ఇంకోటి నీ జీవితంలో ఏది లేదేమో. నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? యెహోవాను స్తుతించడం ప్రారంభించు. లెట్ us thank the Lord. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. దేవుని బిడలారా, ఒక 40 అధ్యాయాల తర్వాత యోబును దేవుడు రెండింతలుగా ఆశీర్వదించాడు. ఎందుకు తెలుసా? తన జీవితంలో స్తుతికి దూరం కాల. బైబిల్ ఉంటే బైబిల్ చదువుతాం, పాటల పుస్తకం ఉంటే పాటలు పాడొచ్చు. ఏమీ లేకుండా అన్నీ కోల్పోయిన యోబు దేవుని స్తుతిస్తున్నాడు. ప్రభువా, నా తల్లి గర్భం నుంచి తీసుకొని వచ్చావు, నా బిడ్డలను తీసుకొని వెళ్ళిపోయావు, నాకు ఇచ్చిన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయావు ప్రభా, నీకే స్తుతి స్తుతి స్తుతి. దేవుని స్తుతిస్తూ ఉండగా కోల్పోయినవన్నీ పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఉన్నప్పుడే కాదు, నీ జీవితంలో లేని పరిస్థితుల్లో కూడా స్తుతించడం ప్రారంభించు. ఉన్నప్పుడు స్తుతించడం మనకు తెలుసు, కానీ లేనప్పుడు యోబు అన్నటువంటి మాట, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అంటే ఎందుకు ఈ భాగాన్ని చూపిస్తున్నాడంటే, నీ జీవితంలో ఏది ఉన్నా లేకున్నా, ఏది కోల్పోయినా ఏది పొందుకున్నా, ఒక్కటి మాత్రం నీ జీవితంలో మిస్ కాకుండా ఉండాలి. అదేంటి? దేవుని స్తుతించడం, దేవుని స్తుతించడం. దేవుని బిడ్డలారా, యోబు దేవుని స్తుతిస్తూ ఉండగా భూమి తన పంట ఇవ్వడం ప్రారంభించింది. యోబు కుమార్తెలు ఆ దేశంలో ఉన్న వారందరికంటే అందగత్తెలంట. ఎందుకు తెలుసా? యోబు స్తుతిస్తూ ఉండగా తన భార్య గర్భంలోంచి అందమైన బిడ్డలను దేవుడు తీసుకొని వచ్చాడు. యోబు స్తుతిస్తూ ఉండగా తన ఎదుట అంతవరకు కామ్గా ఉన్నటువంటి పరిస్థితులు మారిపోయాయి. తిరిగి ఆస్తిపరుడైపోయాడు. తిరిగి తన ఇంటిలో ఉండే వారికి ఉంగరాలు ఇచ్చి పండుగ వాతావరణం తీసుకొని వచ్చాడు. ఎందుకు తెలుసా? బికాస్ హీఈస్ అ మ్యాన్ హూ ప్రైజెస్ ద లార్డ్. దేవుని స్తుతించడం ప్రారంభించు. దేవుడు అంటున్నాడు, భూమి దాని పంట ఇవ్వకుండా ఆగిపోయిందా? చదవలసిన బిడ్డలు, పనికి రావాల్సిన బిడ్డలు, చేతిలో మనకు దీవెనకరంగా ఉండవలసిన బిడ్డలు లేకుండా పోయారా? అలాగైతే ఏం చేయాలి? ఒకటి, దేవుని స్తుతించడం ప్రారంభించు. లెట్ us ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతించు, దేవుని స్తుతించు, దేవుని స్తుతించు. నేను ఎప్పుడు అంటానండి, పాత నిబంధనలో గొప్పగా స్తుతించినటువంటి వ్యక్తి దావీదు. అందుకే ఎవ్వరు ఊహించలేని ఎత్తైన కొండపైకి వెళ్ళిపోయాడు. కొత్త నిబంధనలో పౌలు స్తుతించినంతగా ఎవరు స్తుతించలా. అందుకే పౌలులాగా ఎవరు కూడా సేవ చేయలేరు. నీ జీవితంలో స్తుతిని మర్చిపోవద్దు, పాటల సమయానికి దూరం కావద్దు, స్తుతించే విషయంలో సిగ్గుపడకు, స్తుతించే విషయంలో నువ్వు ఏదో చందన బ్రదర్స్లో ఉండే బొమ్మలాగా ఉండొద్దు. దేవుని మనసారా స్తుతించు, చప్పట్లు కొట్టి దేవుని కనపరచు. ఏ రకంగా దేవుని స్తుతిస్తావో దేవుడు చూస్తున్నాడు. ఏంటి? నేను తయారు చేసి నేను నిర్మించిన బిడ్డ గమ్మునున్నాడే, బయటికి వెళ్ళి నోరు ఏదంటే అది మాట్లాడుతుంది. నా దగ్గరకు వచ్చినప్పుడు నోరు బిగబెట్టుకొని ఉంటున్నాడు, స్తుతించకుండా ఉంటున్నాడు. దేవుడు హృదయంలో బాధపడుతున్నాడు. దేవుని బాధించేటువంటిది ఏదైనా ఉందంటే, ఒకటి నీ పాపం, రెండవదిగా నువ్వు దేవునికి స్తుతులు చెల్లించకపోవడం. దేవుని ఒక వాక్యం చెప్తుంది, 10 మందిని శుద్ధి చేశాను కదా, ఒక్కడే వచ్చి స్తుతిని చెల్లిస్తున్నాడే, మిగిలిన 9 మందికి ఏమైపోయారు? పరిచర్యలో ఎంతో మంది జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి. నువ్వు దేవుని మహిమపరచకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే, రిమెంబర్ యు ఆర్ గివింగ్ ఎ గ్రీవ్స్ టు ద ఆల్మైటీ గాడ్. దేవుని హృదయానికి ఒక దుఃఖాన్ని కలుగజేస్తున్నావు.
స్తుతించనటువంటి వ్యక్తి, అతని జీవితములో ఆశీర్వాదాలు ఉండవు, అతని ఎదుట భూమి ఎండిపోతుంది, అతని దేవుణ్ణి అతడు బాధపరిచే వ్యక్తిగా ఉంటాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా, ప్రజలందరూ దేవుని స్తుతించుదురుగాక, ప్రజలందరూ దేవుని స్తుతించుదురుగాక, అప్పుడు భూమి తన ఫలము ఇచ్చును. ఈరోజు 2 ప్రార్థనలు చేద్దాం. ఒకటి, దేవా నాకు స్తుతి సమయాన్ని ఇచ్చావు, నేను దుర్వినియోగం చేశాను, నన్ను క్షమించు, ఇక ఎన్నడూ ఆ తప్పు చేయకుండా కాపాడు ప్రభువా, ఆ తప్పు చేయకుండా కాపాడు ప్రభువా. దేవుని బిడ్డలారా, ఆయా సందర్భాల్లో సందేశాలు నాకు లేటుగా నేను పొందుకున్న తర్వాత ఒకటే ఒక బాధ ఉంటుంది నాకు, ఈరోజు నేను పాటలు పాడి దేవుని స్తుతించడం కష్టమైపోయిందే, నేను రాలేకపోయానని, దేవుని స్తుతించలేకపోయానే. దేవుని బిడ్డలారా, లెట్ us కల్టివేట్ దిస్ హ్యాబిట్ ఆఫ్ ప్రైజింగ్ ద లార్డ్. దేవుని స్తుతించడం మనం నేర్చుకుందాం. దేవుని స్తుతిస్తూ ఉండగా దేవుని యొక్క శక్తి కలిగిన కార్యాలు మనం చూస్తాం. భూమి తన పంట ఇచ్చిందంట, అంటే అంతవరకు పంటను బిగబట్టింది ఏంటి తెలుసా? అతని నోరును సాతాను బిగబట్టాడు, అతని పంట బిగబట్టబడింది. ఈరోజు నీ నోరు బిగబెట్టబడకుండా ఉండాలి, దేవుని స్తుతించాలి. ఇప్పుడు అందరం కలిసి దేవుని స్తుతిస్తాం. అందరము కొద్దిసేపు ఒకటే ఒక మాట మన నోటి నుంచి వస్తూ ఉండాలి. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. మా ఎదుట సాతాను విలవిలలాడునుగాక, సాతాను దుర్గములు ధ్వంసమగునుగాక, దేవుని దూతలు నిర్మించే దుర్గాలు మా చుట్టూ ఏర్పడునుగాక. యోబు చుట్టూ ఉంచబడిన కంచె మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ, మా ఆరోగ్య, ఆర్థిక, ఆధ్యాత్మిక, ఉద్యోగ, వ్యాపారాల చుట్టూ మీ కంచె ఏర్పడునుగాక, ఏర్పడునుగాక. ఈ రోజు జరగవలసిన అద్భుతాలు ఈ రోజు జరుగునుగాక, రేపు ఎదురు చూసే అద్భుతాలు రేపు జరుగునుగాక. ప్రతి అద్భుతము పొందుకొందుము గాక. దేవా మీకే వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని దర్శించిన దీవించిన దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఆమేన్, ఆమేన్. అమ్మాయి పేరు స్వరూప. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నేను వందనాలు. గురువారం మధ్యాహ్నం నుంచి నాకు ఊపిరితిత్తుల్లో నొప్పి, నోట్లోంచి బ్లడ్ పడుతూ ఉన్నింది. గురువారం విడుదల కూడికకు నేను హాజరయ్యాను. సుధీర్ అంకుల్తో ప్రేయర్ చేయించుకున్నారు, నా కోసం భారంగా ప్రార్థించారు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నన్ను స్వస్థపరిచిన యేసయ్యకే నా వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు బాగైందమ్మా నీకు? థర్స్డే సాయంత్రం రాత్రి ప్రార్థన చేశాను. ఎప్పుడు బాగైంది నీకు? అప్పటికప్పుడే దేవుడు అప్పుడే ఆ బిడ్డను బాగు చేశాడు. తనకు ఇక్కడ నొప్పి కలిగి లంగ్స్లో, అంటే దగ్గితే వామిటింగ్, బ్లడ్ వచ్చేటువంటిది, ఆ పరిస్థితిలో దేవుడు తన కుమార్తెను కాపాడాడు. అంత మాత్రమే కాదు, స్వస్థతనిచ్చాడు. ఆ నొప్పిని కూడా ప్రభు తొలగించి తన నామాన్ని మహింపరిచాడు. స్వస్థపరిచిన యేసు ప్రభుకు మాత్రమే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ రాత్రి కూడా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ నా దేవుడు స్వస్థపరచునుగాక. ఆమేన్. దేవా మీరే నీ కుమార్తెను దీవించండి, దర్శించి మీ కార్యాలు జరిగించుమని యేసు నామముందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది, కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.